గోళ్ళతో కూడా తిరిగి తీసుకోవాలా వేసుకోవాలా అందుకని ఆయన మట్టి ఇట్టు వేసుకున్నాడు. కానీ ఆ ప్లేస్ కూడా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే పుట్టాడు మీద 10 మంది కూర్చోవాలా, నీడ కావాలా, ఆ నీడ పెట్టుకోవాలి కదా మనం. అందుకని అది ఉంటుంది అనుకున్నా వాళ్ళు పెట్టినారు. దానికి కూడా ఆయన చెప్పాడు, ఎందుకయ్యా ఇంతలా ఇంట్లో తీసుకొచ్చుకోవాలి పెద్ద ఆయన ఊరో అంటే మేడం అక్కడ ఇది జరిగిందని తెలిసి చేశారని అంటే అది వేరే తెలుసు కాదు, నేను వెళ్తాం కదా, అది వాళ్ళు అట్లా అనుకున్నారంట. మీకు నాకు వద్దంటే కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు మాది కొట్టేయినా అన్నారు కదా, మీది కొట్టేయినారయ్యా, నువ్వు చేయడం తప్పు అని కేసు కూడా కట్టుకో, ఎత్తేసుకో. నా తప్పు అయితే నేను కోర్టు ఆర్డర్ నీకు ఇస్తాను. నువ్వు రాసి, నువ్వే సుపీరియర్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం, మీ సెక్రటరీ నువ్వు, మీరు రాసియండి. ఊర్లో మొత్తానికి నేను ఇస్తా అర్జీ, మా వాళ్ళు అందరూ ఇస్తారు. ఊర్లో గవర్నమెంట్ స్థలాలన్నీ ఖాళీ చేయించు. నువ్వు చేయించకపోతే మొత్తం నీ ఆఫీస్ ముందర కూర్చోడు, దాన్ని వదిలే ప్రసక్తేలే. ఇప్పుడు ఇది కూడా నువ్వు రాసి ఎత్తుకో. నేను అబ్జెక్ట్ మొత్తం చెప్పిన, ఆయన రాస్తే కూడా ఎత్తేస్తామని చెప్పినా లేదు. చెప్పు సార్కి, ఇంతమంది రాబడలే, నువ్వు ఒకటి చాలు రాసి ఎత్తుకో. చెప్పలే నీకు? మా ఇంటికాడ బేగాలు చూసుకుంటాడు, మా ఇంటికి నాకు వచ్చావాడు, మా ఇంటికాడ రావచ్చా? మేము పోయినా వాడు ఇంటికి, మా ఇంటికాడ గోడ ఏం చేసాం? మేమేం చేయలేదు. మీకు ఇస్తే ఏం చేశారు? 20 కేసులు ఇచ్చా, ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం? తీసుకున్నాం మేము, ఎవరు అన్నాలు తినుకుంటూ వచ్చినాము అని చెప్పి అందరం పోయిన సతాయించిన